హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము రొయ్యల మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండలు పెట్టుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఎర్రగా వేపుకోండి. ఇలా ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ కొద్దిగా మంట తగ్గించుకొని టమాటాను మగ్గనివ్వండి. చూడండి, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ వేసుకోండి. దీన్ని 1 నిమిషం పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. 1 నిమిషం అయిందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము వాష్ చేసి పెట్టుకొని ఉంచుకున్న రొయ్యలన్నీ వేసేసుకోండి. ఒకసారి అన్నీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ మంట తగ్గించేసుకొని మూత పెట్టేసుకొని రొయ్యలు ఉడికేంత వరకు ఉడికించుకోండి. చూడండి, రొయ్యలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకోండి. స్టవ్ హైలో పెట్టుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. వాటర్ అన్నీ డ్రై అయిపోయాయి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రెడీ అయిపోయింది. అంతేనండి, రొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.